ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పొద్దున్న లేచేసి అయితే కొన్ని పనులు చేసేసి స్నానం అయితే చేసేసాను. చాలా మంది అడుగుతున్నారు డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారక్క అని. ఈ రోజు అయితే ఈ వ్లాగ్ లో అయితే మొత్తం క్లియర్ గా అయితే చెప్పేస్తాను. ఎండ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉందన్నమాట. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఎండ చూడండి 12-11 అయినట్టు అనిపిస్తుంది. ఈ ఎండలకైతే అసలు భరించలేకపోతున్నాం. మా ఆయన అయితే కొన్ని పనుల్లో సాయం చేస్తుండు కాబట్టి అంత ఏమనిపిస్తలేదు. కానీ ఎండలకి ఎప్పుడు డెలివరీ అయిపోతాను అని అనిపిస్తుంది. ఎప్పుడు డెలివరీ అయిపోతే అంత మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం సేపు నడిచినా ఏమైనా తిన్నా ఈ కరెంట్ కూడా అసలు కరెక్ట్గా ఉండలేదు. ఈరోజు కూడా కరెంట్ లేదనమాట. అందుకోసమే ఇక ఈ ఆయాసం ఈ చెమటల వల్ల అయితే నాకైతే ఫుల్ ఇబ్బంది అనిపిస్తుంది. 2 కాన్పులు అప్పుడైతే నాకు అంత ఏమి ఇబ్బంది అనిపించలేదు, కానీ ఈసారి అయితే చాలా పరేషాన్ అనిపిస్తుంది అనమాట. చూడండి మా ఆడకి ఆయాసం వస్తుంది. కరెంట్ అయితే కరెంట్ లేదు. పప్పు అయితే చేసేసిన అనపప్పు వేడిగా ఉన్నది. ఇది క్యారెట్ తురుము. మా ఆయన మంచిగా ఉన్నాయని నిన్న పాపం 1/2 కిలో తీసుకొచ్చిండు. అవి మొత్తం వాడిపోయినట్టు అయిపోయినాయి. అందుకే ఇలా తురిమేసి దీంట్లో అయితే వేసేద్దామని దోశలో తురుమేమన్నాను. ఈమె వెయిటింగ్ దోశ కోసం. బాయేనా డైరెక్ట్ లైట్ తీసుకురా. లైట్ ఉంది. లైట్ ఓకే లేదా ఈయన వస్తాను. ఇదైతే వంకాయ కర్రీ. ఈ 2 కర్రీస్ ఎందుకు అనేది మీకు చెప్తాను. పెనమైతే వేడైపోయింది. వైట్ నీళ్ళు వేసేసరికి అట్లా అయింది. ఉల్లిగడ్డ కోయలే కదా ఒకటి కూడా కోయాలి. మరి ఈ తురిమే చేసిన నువ్వు చెప్పలే ఉల్లిగడ్డ కోయమని. చెప్పాలా? తెలియదా నీకు? అరే మళ్ళీ ఏమైనా అంటే కోప్పడకు మొత్తుకోకు అంటాడు మా ఆయన. కొంచెం ఆయిల్ వేసేసి ఫుల్ ఎండ ఉన్నది ఫ్రెండ్స్. బాగా ఎండ ఉన్నది. ఎండతోటి అయితే మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి తోడు కరెంట్ లేదు. కరెంట్ 2 డేస్కి ఒకసారి పోతుంది. 7కి పోయి 2 గంటలకు వస్తుంది. ఇక చల్లబడే టైంకి వస్తుంది. రౌండ్ మొత్తం ఓకేనా? నీకే సరిపోదని చెప్తాను లాస్ట్ వరకు. మొన్న తురుము చేసినామైతే సరిపోలేదని మా ఆవిడ అలిగింది నా మీద. మొత్తుకుంది. కూడా అయిపోయింది. కొంచెమే ఉండే. వీళ్ళకేమో ఎక్కువ వేసి ఇచ్చేసిన, నాకేమో తక్కువ ఉండే అనమాట. క్లియర్గా అయితే డేట్ ఇంకా చెప్పలేదన్నమాట. స్కానింగ్లో ఒక డేట్ ఇచ్చారు. 2-3 స్కానర్లో 2-3 రకాల డేట్లు అయితే ఇచ్చి ఉన్నాయి, డెలివరీ డేట్లు. ఇంకా రేపు 2-3 డేస్లో అయితే మళ్ళీ చెకప్కి రమ్మన్నది. 15 డేస్కి ఒకసారి చెకప్ ఉంటుందని మేడం అయితే చెప్పింది. ఈసారి అయితే వెళ్ళినప్పుడు డేట్ ఎప్పుడు అనేది మేడం అయితే చెప్తుంది. స్కానింగ్లో అయితే ఎప్పుడు ఇచ్చి ఉన్నది కదా చిన్న చూసి చెప్తాను. 16 ఒకటి ఉన్నది, 9 ఒకటి ఉన్నది, 16 ఒకటి ఉన్నది, 9 ఒకటి ఉన్నది, 26 జూన్కి ఒకటి ఉన్నది. జూన్లోనే ఇచ్చి ఉన్నాయి మొత్తం డేట్లు. అంతవరకు వెళ్తుంది లేదు కానీ జూన్ వరకు అయితే ఇచ్చి ఉందన్నమాట. వర్షాకాలం ఎప్పుడు వస్తుందో పరేషాన్ ఉన్నది. చల్లబడుతుంది మా ఆడి. ఏమైంది వెళ్తలే? స్పూన్ ఎక్కడ పడేసిందో వేసుకున్నాం. అది గీతలు పడితే అట్లా చేస్తున్నాం. డెలివరీ డేట్ అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు అయితే మేడం కన్ఫర్మేషన్ చెప్తుంది అనమాట. ఏది ప్లేట్ లేదు వాళ్ళ ఇక్కడ పెడతా. మెల్లగాను 2 వేస్తా, మళ్ళీ గడబడ చేస్తారు. మా ఆవిడ పొద్దున్న తినమంటే తింటలేదు. పొద్దునే తినబుద్ధి కాస్తాను. మా ఆయనేమో చైతో పొద్దున్నే తినాలి. వస్తున్నా వేసాను షాప్కి వచ్చినట్టు. లైట్ ఉంచాలా? కనబడదు మళ్ళీ.
తినేస్తున్నా. మా వాళ్ళు అయితే తిన్నారు. అమ్మమ్మ ఏం తెచ్చింది మేడం? తోటకూర, అంబలి. ఇది అయితే పెరుగు కూడా తెచ్చింది. పెరుగు అయితే తీసుకురాలేదు, మధ్యాహ్నం అది ఉన్నది. తోటకూర తీసుకొచ్చింది. మా అమ్మ అయితే వచ్చింది అనమాట. మెల్లగా తిను. మేమైతే ఇక కరెంట్ లేదు కాబట్టి బయటనే ఆపేసుకొని తింటున్నాం. తేలే ఇట్లానే తీసుకో, ఏమైతుంది తీసుకురాపు. మరి ఉండని, ఏం కాదు బిడ్డ, మనమే తింటాం కదా. తీసుకో. నువ్వెందుకు తిను, పప్పు ఉంచు. అదే మా పప్పు. అంబలి అయితే నేను కాస్తలేను, ఎందుకంటే పిండి అయిపోయింది. అందుకోసమే ఇక కాస్తలేను. తిను. వీళ్ళైతే ఆల్రెడీ టిఫిన్ చేసేసిండ్రు. మళ్ళీ నాతో పాటు కొంచెం అన్నం తింటామమ్మీ అని అమ్మ తోటకూర తెచ్చేసరికి తింటా అనింది చేతి పాప. కింద పడేయకు. షాప్లో అయితే మా ఆయన ఉన్నాడనమాట. ఇవైతే కోడి పిల్లలు ఈరోజు చేసి, ఈరోజు అంటే 2-3 రోజులు అయింది. పొదిగినాయి. ఫోటోగ్రఫీ సార్ అమ్మ స్పెషల్ తోటకూర, అందుకే చేతు తింటాను. సొంత జరుగుతాను. ఆమె చట్నీ తింటాను. మా ముసలమ్మ అయితే అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆమె చూను జొన్న గట్క తీసుకొచ్చి ఇచ్చింది. పెరుగు తెచ్చింది. ఈమెకైతే పెరుగు బాగా, ప్యాకెట్ పెరుగు అయితే అంత తినము. మా ముంగి కాదు, పడలే. కరెంట్ లేక వర్షపడతలేదు ఫ్రెండ్స్. బట్టలు ఉతికేసిన. ఇటు బాటిల్ తెచ్చుకున్నాను. చల్లగుంది. చాలా మంది అయితే అడుగుతున్నారు కదా డెలివరీ డేట్ ఎప్పుడని. స్కాన్ లో అయితే ఎప్పుడు ఇచ్చారనేది మీకు ఫస్ట్ ఎప్పుడు ఇచ్చింది చూడు. ఇది కాదు ఫస్ట్, ఇది లాస్ట్. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇచ్చి ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది మొన్నటిదా, ఇది మొన్నటిది. ఏం తెచ్చింది? 16/6/2026 అంటే జూన్లో ఇది. మళ్ళీ ఇంకొక స్కాన్లో ఇది ఎప్పుడు, ఇక్కడ చూడండి 12/25. ఈడ లేదు, ఇట్లా ఇది కాదు, ఇక్కడ కూడా ఇచ్చి ఉంది. ఇక్కడ ఇయ్యలే, మామూలు స్కాన్ చేసిండు. దీంట్లో కూడా ఇయ్యలే. ఇదేంది? ఈ ల్యాంప్ ఇది కాదు, ఇది కనబడుతుంది. మళ్ళీ ఇది మొన్నటిది, ఇది అది. మళ్ళీ ఎప్పుడు వచ్చింది? ఇది జూన్లోనే 18/1, 16/1 ఇచ్చింది. మళ్ళా వేరే దగ్గర వేరే ఉంది, చూపెడతా. ఇది బ్లడ్ రిపోర్ట్స్. దీంట్లో ఉంటుంది కరెక్ట్ లేదు, దీంట్లో ఉంది కానీ కరెక్ట్ లేదు. దీంట్లో 6 ఉంది చూడు. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉందన్నమాట. దీంట్లో చూడండి, దీంట్లో సేమ్ ఇచ్చిండు. దేంట్లోనా అయితే ఇక్కడ ఒకటి ఇచ్చిండు, ఇక్కడ ఒకటి ఇచ్చిండు. 17/1, 16/1. ఎప్పుడుది? మాడదా? మాడదు అంతకుముందు 4వ నెల. అవును, డేట్ ఉంటుంది కదా దాని మీద. ఇంకా నీ 3వ నెల.
మేక ఒక్కో దాంట్లో ఒకటి ఇచ్చిండు. ఈరోజు అయితే ఈరోజు ఏమి ఇస్తుందో, ఈరోజు ఇస్తే డేట్ రేపు ఫైనల్ ఏదైనా అనమాట. చెప్పేస్తాం. రేపు క్లియర్గా చెప్పేస్తాం. బేబీ వెయిట్ వచ్చేసి ఇది మూడదా ఆ, ఇది ఇది బేబీ వెయిట్ 1 kg పావు తక్కువ 2 kgs ఉంది. ఇవి గవర్నమెంట్ ఇచ్చేది అక్కడ పెట్టారు. ఇవైతే ఫస్ట్ పోయినప్పుడు నా బ్లడ్ గ్రూపును బీపీ ఇవన్నీ చెకప్ చేసింది. కేజీ బరువు పెరిగానా తగ్గానా చూడాలా ఈరోజు. మొత్తం ఇంకో వీడియోలో అయితే క్లియర్గా చేసి చెప్తాను. గవర్నమెంట్లో కూడా సేమ్ డేట్ ఇచ్చింది. వాళ్ళు రాసింది దీన్ని చూసి వాళ్ళు ఏం చేసింది అవును కదా, అదే ఫైల్ చూసి రాసేసింది. కాదు వాళ్ళు లెక్క చేసి రాస్తారు. నా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో కనుక నచ్చింది, కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు అయితే వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి. కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నాం. మా ఆయన కొంచెం ఇక షాప్లో అటు ఇటు ఉండడం వల్ల, అందుకోసమే నాకైతే ఇక ఈ ఎండ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. అందుకోసమే నేను కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నాం. కామెంట్స్కి రిప్లై ఇవ్వకుండా మీరైతే కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మమ్మల్ని అయితే ఇలానే ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. చాలామంది జాగ్రత్తలు చెప్తున్నారు, ఎండకి జాగ్రత్త అని. మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వ్లాగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్.